ఇప్పుడు భగవంతుడు ఎవరు రాత ఎలా రాస్తాడో మనకు తెలవదు. కరెక్టా కాదా? మనం మంచి చేస్తే మంచి జరుగుద్ది అని ఒక నమ్మకం ఉంది. చెడు చేస్తే చేస్తా నమ్మకం. ఈ ఈ ఈ జన్మలో చెడు చేస్తే చెడు అనిపించకపోతే వచ్చే జన్మలో అనిపిస్తాం. సో ట్రాన్స్‌జెండర్ లైఫ్ మారిపోయిన తర్వాత ఎవరైతే సొసైటీ యాక్సెప్ట్ చేయదో అదే సొసైటీ నైట్ అయితే ట్రాన్స్‌జెండర్ కావాలి. వాడుకోవడానికి కోసం, ప్రేమించడానికి కోసం, ప్రేమ పేరుతో మోసం కోసం చాలా మంది ఇలా యూజ్ చేసుకుంటున్నారు ట్రాన్స్‌జెండర్‌ని. మళ్ళీ 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 కొంతమందేమో కామెంట్స్‌లో పిచ్చ నా కొడుకులారా మీకే చెప్తున్నా కింద కామెంట్స్ అంత చాలా చండాలంగా కామెంట్స్ పెడుతున్నారు నా గురించి. మీ గురించి? సో నా గురించి కమ్యూనిటీ గురించి. వీళ్ళు దౌర్జన్యంగా డబ్బులు లాగుతున్నారు. దౌర్జన్యంగా ఏదో ఒక యూట్యూబ్ ఛానల్‌లో బిట్ తీశారమ్మా. శాపనాదాలు ఆయన ఏమన్నాడు అడిగాడంటే ఒక యాంకరు నేను బండి కొన్నప్పుడు నా బండికి పూజ చేస్తే ₹1000 తీసుకోలేదు. ఏదో శాపనాదాలు పెట్టాను 4000 అది అది నేను దానికి బాగా కరెక్ట్ ఆన్సర్ చెప్పాను. దాని కింద అది 10 చాలా వ్యూస్ వెళ్ళింది. కామెంట్స్ ఒక 2000, 3000 కామెంట్స్ చదివాను. అందులో నిజంగా పెడతారండి. వీళ్ళు నిజంగా శాపనాలు 10,000, 40,000 తీసుకొని వెళ్తారండి. వీళ్ళు ఆరచకాలు ఎక్కువైపోతున్నాయి. వీళ్ళు తరిమి కొట్టాలి. వీడు ఏంది అది అని అంటున్నారే.